సార్, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ని కూల్చేయాలన్న ఆలోచనలతో ప్రతిపక్షాలు పట్టుదలతో ఉన్నాయంటారా? నిజంగా అదే దిశగా ప్రతిపక్షాలు ప్రతి అడుగు వేస్తున్నాయండి. ఎందుకనంటే ఇటీవలే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇందులో అప్రయతమైన మెజారిటీ తోటి కూటమి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. 293 స్థానాలంటే సామాన్యమైన విశేషమేమీ కాదు. కానీ మంచి మెజారిటీ తోటి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇందులో ప్రధానంగా ప్రతిపక్షాల ఉత్సాహానికి కారణం ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం అంటే 10 సంవత్సరాల తర్వాత ప్రతిపక్ష హోదా దక్కింది. గత 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా పనిచేయాల్సి వచ్చింది. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కటమే కాకుండా ఉన్న స్థానాలని రెండింతలు చేసుకుంది. ఇదే విశేషం. అదీగాక కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వానికి అతి స్వల్పంగా ఓటు శాతం తగ్గింది. అంటే గతంలో వచ్చిన ఓటు శాతం కంటే కేవలం 0.9% మాత్రమే తగ్గింది. వాళ్ళు 42.5% దగ్గర ఆగిపోతే ఇక ప్రతిపక్షాలకి 40.6% వరకు వాళ్ళు పెంచుకోగలిగారు. ప్రతిపక్షాలకి ఓటు శాతం పెరిగింది. అంటే వాళ్ళందరూ కంబైన్డ్గా కూటమిగా సక్సెస్ఫుల్గా పోటీ చేయటం వలన ఆ ఓటు శాతం పెరగటం జరిగింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఈ కర్ణాటక ఇలా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్, ఇక్కడ తెలంగాణలో అంటే భాజపా కూడా గణనీయమైన ఫలితాలని సాధించిందనే చెప్పాలి. ఇక రాజస్థాన్ ఒక బోనస్ ప్రతిపక్షానికి, కాంగ్రెస్ పార్టీకి అక్కడ బాగా పర్ఫామ్ చేయటం. యూపీలో ములాయం సింగ్ యాదవ్ బీజేపీ అంటే ఇంటర్నల్ ఫైట్స్లో మునిగిపోవటం వలన ములాయం సింగ్ యాదవ్ అక్కడ లబ్ధి పొందారు. అక్కడ బహుజన్ సమాజ్వాదీ పార్టీ అక్కడ ఆశించినంత స్థాయిలో ఓట్లని చీల్చుకోలేకపోవటం, ఇక మజ్లిస్ పార్టీ కూడా ఏ విధమైన ప్రభావం అక్కడ చూపలేకపోవటంతో ఓట్లన్నీ పోలరైజ్ అయ్యి సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కూటమికి ఓట్లు పడి అక్కడ మంచి ఫలితాలని కాంగ్రెస్ పార్టీ సాధించడం జరిగింది. దీనివలన భాజపా తనంతట తానుగా ప్రభుత్వం అధికారంలోకి రాలేక ఎన్డీఏ కూటమి పక్షాలతో కలిసి అధికారాన్ని చేపట్టారు. మంచి మెజారిటీతోనే చేపట్టారు. వాళ్ళు నిజానికి ఎన్డీఏ కూటమి ఒక సేఫ్ గేమ్ ప్లాన్ ఉందనే చెప్పొచ్చు. ఎందుకనంటే గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వాన్నే భాజపా 6 సంవత్సరాల పాటు, అంటే అప్పుడు ఇన్ని స్థానాలు కూడా రాలేదు, అయినా కూడా కూటమి ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపిన చరిత్ర ఎన్డీఏకు ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ఆయన 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఒక భారతదేశంలో అత్యంత చరిష్మిటిక్ లీడర్గా కూడా ఆయన ఇప్పుడు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక ప్రతిపక్షాలు వీళ్ళ జోష్కి కారణం ఏంటంటే వీళ్ళకు కూడా 243 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే 100 స్థానాలు వచ్చాయి. 99 వస్తే ఒక ఇండిపెండెంట్ సభ్యుడు జాయిన్ అయ్యారు, 100 స్థానాలు వచ్చినాయి. దీనికి తోడు మరి రాజ్యసభలో ఈ బిల్లులన్నీ కూడా, కేంద్రంలో పెట్టే బిల్లులన్నీ కూడా రాజ్యసభలో కూడా పాస్ అవ్వాలి. కాబట్టి ఆ రాజ్యసభలో ఒక థిన్ ఎడ్జ్లో భాజపా మైనారిటీలోకి వచ్చింది. అంటే మెజారిటీ నుంచి మైనారిటీకి ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి అని అంటే బీఆర్ఎస్, మరి వైసీపీ ఇలాంటి వారి మీద బీజేడీ ఒరిస్సాలో ఆల్రెడీ బీజేపీ గతంలో మిత్రపక్షంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు మేము ఇండిపెండెంట్గా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేస్తాము అని చెప్పడం వలన వాళ్ళు అక్కడ కూడా ఒక ఇంత ఇబ్బందికరమైన వాతావరణం. అంటే బిల్లులు ఆగవు కానీ ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు 240 మంది బీజేపీ సొంత బలం 240 మంది అండి. ఉమ్మడి ప్రతిపక్షం సొంత బలం 243 స్థానాలు. అంటే గందరగోళం సృష్టించడానికి తగినంత మంది సభ్యులు ప్రతిపక్షాలకు ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మరి ఆప్ కానీ, మరి సమాజ్వాదీ పార్టీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, మరి వీళ్ళందరూ కూడా డిఎంకే, కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నేతలు వీళ్ళంతా కూడా సిబిఐ, ఈడీ కేసులు అయ్యి ఎదుర్కొంటున్నారు. అందుకని వీళ్ళు ఇంకా మరింత ఉత్సాహంతో వీళ్ళంతా కలిసి పనిచేసిన అవసరాన్ని కూడా భాజపానే క్రియేట్ చేసింది. అందువలన వీళ్ళు తప్పకుండా కేంద్రాన్ని ఇబ్బంది పడటానికి ఏ విధమైన అవకాశం దొరికినా కూడా చట్టసభల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తారు.
ఇప్పుడు మొదటి రోజు నుంచి మొదలుపెట్టారు. పార్లమెంట్లో అసలు సజావుగా సాగనివ్వని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు క్రియేట్ చేస్తాను. దానివల్ల ఏంటంటే రాహుల్ గాంధీ గారికి మరి ఒక ఇంత అడ్వాంటేజ్ సిచ్యువేషన్ నుంచి ఒక లిటరేట్లో నెగిటివ్ కూడా వస్తుంది. ఎందుకంటే పార్లమెంటును సజావుగా నడిపించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి మీద కూడా ఉంది. ఆయన అందుకనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కొట్టడానికి అనేకమైన శక్తులు కలిసి పనిచేస్తున్నాయని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎందుకు ఆవేదన వ్యక్తం చేశారంటే పార్లమెంటుని సజావుగా నడిపించాలి, ఎందుకంటే అత్యంత విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు అనేది ఆయన ప్రధానంగా చేసే ఆవేదన. ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆ అవకాశం దొరికింది. వీళ్ళని ఏంటంటే మీడియా అట్రాక్షన్ కూడా, అంటే పార్లమెంట్లో ప్రతి నిమిషం ఏ చిన్న విషయమైనా వెల్లోకి వెళ్ళిపోవటం, గందరగోళం సృష్టించటం, ఇంకా చిన్న చిన్న వాళ్ళ ఇప్పుడు ఇక్కడ సమతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ బలంగా ఎన్డీఏ కూటమికి సమర్థిస్తున్నారు, కానీ ఆ జాతీయ సమస్యల మీద పోరాటం విషయంలో వీళ్ళ పాత్ర పెద్దగా ఉండకపోవచ్చు. ఏదో బిల్లులు ఉన్నప్పుడు ఓట్లు వేయటం వరకు వేస్తారు కానీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారు, కానీ రోజువారీ చర్యల్లో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు. మరి రాహుల్ గాంధీ మరి వాళ్ళని అంత తీవ్రంగా వ్యతిరేకించకపోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రాహుల్ గాంధీతో అవసరం లేదు, వాళ్ళకి అసలు ప్రాతినిధ్యమే లేదు, కాబట్టి వాళ్ళని ఎదిరించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. ఇక సమతా పార్టీ ఎన్నికల ముంగిట ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా వాళ్ళు వ్యతిరేకించడానికే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మ్యాక్సిమం ఈ 1 సంవత్సర కాలంలో ఎన్నికలు వచ్చేలోపు ఒక సంవత్సరం 2 సంవత్సరాల పరిధిలో వాళ్ళకు కూడా ఎన్నికలు వస్తాయి కాబట్టి మ్యాక్సిమం భాజపా ప్రభుత్వం నుంచి ఎంతైతే వాళ్ళు తీసుకోగలుగుతారో, అంటే ఫండ్స్ కానివ్వండి, నిధులు విడుదల కానివ్వండి, వాళ్ళు కూడా స్పెషల్ స్టేటస్ అడుగుతున్నారు. ఇలాంటి ఒత్తిడులు భాజపా మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా కానీ ప్రతిపక్షాలకి ఈ రోజున అన్ఫార్చునేట్లీ ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వాళ్ళు పూర్తిగా సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేసుకున్నారు. చట్టసభల్లో సమయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పే బిల్లుల మీద చర్చ జరగనివ్వకుండా ఆ సమయాన్ని ప్లకార్డులు పట్టుకుని వెల్లోకి వచ్చి ఆ సమయాన్ని వృధా చేసుకోవటం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకువద్దాము, మీడియాలో ప్రముఖంగా మా వాణి వినిపించేటట్టుగా మేము కూడా వీఆర్ రెడీ టు కమ్ టు పవర్ అనేది సిగ్నల్ పత్రికల వాళ్ళకి ప్రజలకి ఇస్తున్నారు. వాళ్ళు ఇప్పటి నుంచినే ఇస్తున్నారు. ఇక చాలా సుదూరమైన సమయం ఉంది. దీనికి కారణం ఏంటంటే ఒక బూచి సమతా పార్టీ క్లచెస్ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తోటి ఈ ప్రభుత్వం నడుస్తుంది, ఇది మైనారిటీ ప్రభుత్వం అని పదే గుర్తు చేయటం కూడా దానికి సందేశం. ఏది ఏమైనా మన్మోహన్ గారి ప్రభుత్వం కంటే కూడా, అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కంటే కూడా సంకీర్ణ ప్రభుత్వాలంటే గతంలో యూపీఏ ఆధ్వర్యంలో నడిచిన అనేకమైన సంకీర్ణ ప్రభుత్వాలు, దేవగౌడ గారు కానీ ఇట్లా గుజరాల్ గారి ప్రభుత్వం అన్నిటికంటే కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత బలంగా ఉంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది 5 సంవత్సరాలు సురక్షితంగా మంచిగానే పరిపాలిస్తుంది. రేపు మాపు బడ్జెట్ కూడా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టబోతున్నారు. నరేంద్ర మోడీ గారు ఒక చరిత్రకు ఎక్కుతారు. ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత 3వ పర్యాయం నెహ్రూ కాలంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 3వ పర్యాయం, అది కూడా ప్రతిపక్షం కాంగ్రెస్ ఇతర పక్షం అధికారంలోకి వరుసగా రావటం అనేది ఆయన సాధించిన విజయం, ఘన విజయం అని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.